అసలు ఈ ప్రపంచం మీద పరిశోధన చేయడానికంటే ముందు, కనపడని పరమాత్మ గురించి వెంపర్లాడే ముందు, అసలు నేనేంటి, అసలు నేనెవరిని, నేను ఎవరిగా ఉండి వీటి కోసం వెంపర్లాడుతున్నాను. అసలు నా ఉనికి గురించి నేను ప్రశ్నించుకోవడం మొదలు పెడితే, నా ఉనికి ఎప్పుడు ప్రారంభమైందని నేను ప్రశ్నించుకోవడం మొదలు పెడితే, ఎస్, అది విచారణ. అక్కడే ఆ విచారణ కనుక నిరంతరం సాగితే, ఆ ఆత్మచింతన కనుక ప్రారంభమైతే, ఆ ఆత్మ విచారణ ఎక్కడైతే పర్యవసానమవుతుందో అక్కడి ప్రపంచము పడిపోతుంది, ఆ పరమాత్మ పడిపోతాడు, వీడు పడిపోతాడు, సమస్తము ఏకమై భాసిస్తుంది. అందుకనే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అన్నారు శంకరులు. ఏ విచారణ కనుక ప్రారంభం చేస్తే సాధకుడు, ఏ విచారణలో కనుక సాధకుడు ముందు చూపుతో వెళుతూ ఉంటే, ఆ విచారణ, ఆ ధార, ఆ సాధన ఎక్కడైతే కల్మినేట్ అవుతుందో, ఎక్కడైతే ఇవన్నీ అంతర్లీనమైపోతాయో, ఆ అంతర్లీనమైన ప్రదేశమే పరిపూర్ణత. ఇక ఖాళీ ఉండదు, అక్కడ వెలితి ఉండదు, వ్యవధి ఉండదు. ఆలోచించండి, ఆ విచారణ కావాలి. దాన్ని మన శాస్త్రాల్లో ఆత్మవిద్య అని అందించారు మనకు. ఆత్మవిద్య అని అంటే లీవ్ అలోన్ గాడ్ ఫర్ హిస్ గాడ్ సేక్. ఈ ప్రపంచం గురించి, పరమాత్మ గురించి ముందు పక్కన పెట్టు, నీ గురించి తీసుకో. యు ఆర్ ది సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి మనం చెప్పుకోబోయే ఈ ఉపదేశ సారం అని ఏదైతే ఉందో రమణ మహర్షులు వారు ఇచ్చింది, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎవరు తెలుసండి? మనమే. అంటే మన గురించి ఆయన చెప్పబోతారు. ఇప్పుడు మన గురించి ఆయన చెప్పడం ఏంటండి? మన గురించి మనకే తెలిసి చావట్లేదు, నా గురించి నాకే తెలిసి చావట్లేదు, మా అమ్మా నాన్నకి పూర్తిగా తెలియదు. ఆయన చెప్పడం ఏమిటండి? బాగా ఆలోచించండి. నా గురించి నాకు తెలియట్లేదు అని అంటే మనం ఒక పరిధి వరకే మన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. కానీ ఆ పరిధి దాటి తెలియబడితే కనుక ఆ తత్వాన్ని చక్కగా, బాహంగా, హాయిగా ఆయన సులభంగా అందరికీ అందించారు. ఆయన ఆ తాత్విక చింతన ఈ ఉపదేశ సారం ద్వారా మనకు అందించారు. ఈ విచారణ, ఈ ఉపదేశ సారం అనే గ్రంథం ఎలాంటిదనంటే, భగవద్గీతని నేను చెప్తే మీరందరూ ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే 1000 రెట్లు ప్రేమిస్తున్నాను. కానీ ఆ భగవద్గీతని ఎంత ప్రేమిస్తున్నానో అంతకంటే అపరిమితంగా, అనంతంగా ఈ ఉపదేశ సారాన్ని ప్రేమిస్తున్నాను. ఇది ఇక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో చోట చెప్పమన్నా నాకు ఇష్టమే. ఇంకా అలా చెబుతూ పోండి దీన్నే అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఇది చెప్పే కొద్దీ ఇంకా నాలో క్లారిటీ, ఇంకా నాలో ఒక అనుభూతి, ఇంకా నాలో ఒక స్థితి అలా డెవలప్ అవుతూనే ఉంది. ఇది అంత విషయాన్ని ఇందులో పొందుపరిచారు, అంత సరళత్వాన్ని ఇందులో పొందుపరిచారు, అంత అద్భుతమైనటువంటి సాధనని ఇందులో పెట్టారు. భగవద్గీత ఏం తక్కువ కాదు, కానీ ఇది ఇంకా సులభంగా అందించేటువంటి అంశం. ఇది శ్రీకృష్ణుణ్ణి మనం భగవంతుడు అనుకుంటున్నాం. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయన బోధించింది భగవద్గీత. అంటే భగవంతుడు ఒక అద్భుతమైన స్థాయిలో భగవద్గీతను చెప్పాడు, అందులో అనుమానం లేదు. అది సమస్త శాస్త్రాల యొక్క సారాంశం. కానీ రమణ మహర్షి భగవంతుడు కాదు, మనలా పుట్టినటువంటి సామాన్య మనిషి. ఎలా ఉండాలి, ఎలా తపస్సు చేస్తే ఏ సిద్ధి మనకు కలుగుతుంది, ఎలా వెళ్ళాలి ఈ తపస్సు అనేటువంటి దాంట్లో ఆయన ఆరి తేరి తపస్సు చేసి ఆఖరికి ఆయన తెలుసుకున్నటువంటిది ఏంటంటే, ఆత్మ విచారణ కంటే వేరే తపస్సు ఏది లేదని తెలుసుకున్నాడు. ఆత్మవిచారణ మొదలుపెట్టారు ఆయన. ఆ ఆత్మవిచారణ మొదలుపెట్టిన తర్వాత ఏ స్థితినైతే ఆయన పొందారో చిట్ట చివరికి ఆ స్థితిని ఈ ఉపదేశ సారంతో చాలా అద్భుతంగా బయటికి పెట్టారు ఆయన. రమణ మహర్షుల వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, వారు రచించిన గ్రంథాలు, ఆయన చెబుతూ ఉంటే తీసుకొచ్చినటువంటి గ్రంథాలు. కానీ అవన్నీ ఒక ఎత్తు. ఎలాగైతే మన శాస్త్రాలన్నీ పెట్టి భగవద్గీతను పెడితే భగవద్గీతను ఈ శాస్త్రాలు తూయలేవో, అలాగనే రమణ మహర్షి యొక్క ఉపదేశ సారం కూడా సేమ్ అదే స్థితిని పొందగలుగుతుంది. దాని గురించి చిన్న ఉపోద్ఘాతం. ఒకసారి భారతదేశంలో మనకు చాలా వనాలు ఉన్నాయి. నైమిషారణ్యమని, అలా రకరకాల బదరికా వనమని, రకరకాల వనాలు ఉన్నాయి. అందులో దారుకా వనం అని ఒకటి. దారుకా వనం.
ఆ దారుకా వనంలో ఋషులందరూ తపస్సు చేస్తున్నారు. కఠోరమైన తపస్సు. పరమశివుడి గురించి తపస్సు చేయడం, ఆయన ప్రత్యక్షం అవ్వడం, వీళ్ళేవో సిద్ధులు అడగడం, ఆయన ఇవ్వడం. ఈ సిద్ధులన్నీ పొందిన తర్వాత వీళ్ళు అడవి నుండి బయటికి రావడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ సిద్ధుల్ని ప్రకటించడం, వాళ్ళ మహత్వాన్ని చూపించుకోవడం, గౌరవాలు, సన్మానాలు, సత్కారాలు పొందడం. వాళ్ళు చాలా ఆనందపడిపోవడం, అబ్బా మేము ఎంత గొప్పవాళ్ళమని. మళ్ళీ కొంతకాలానికి ఈ సిద్ధులన్నీ కరిగిపోతాయి కాలగర్భంలో. ఎందుకని? ఇవ్వబడ్డాయి కనుక అవి మళ్ళీ పోతుంటాయి. అంతే కదా? తయారు చేశాము అని అంటే అది ఏమైపోతుందో కాలగర్భంలో కరిగిపోతుంది. పుట్టింది అని అంటే పడిపోతుంది. ఇవ్వబడింది అని అంటే అది ఇంకో కాలగర్భంలో పోతుంది. అలాగనే వీళ్ళకి సిద్ధులు పోవడం, మళ్ళీ అన్ని కాలగర్భంలో కలిసిపోయేవి. యదా ఇహ కర్మచితో లోకః క్షీయతే తదా ముత్రాపి పుణ్యచితో లోకః క్షీయతే. గీతలో అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పుణ్యం ఉన్నంత వరకు వాడు ఎగురుతూ ఉంటాడు, ఆ పుణ్యం పడిపోతే వాడంతట వాడే పడిపోతాడు. ఏ గుట్టో కొండో వెతుక్కుని అక్కడే పడిపోతాడు వాడు. పుణ్యం ఉన్నంత వరకు ఎగురుతూ ఉంటాడు మన మధ్య, అంతే. ఏ గుట్ట మీద పోతాడో, ఏ కట్ట మీద పోతాడో, ఏ కొండ మీద పోతాడో, ఏ బండ మీద పోతాడో ఎవడికి తెలియదు ఎక్కడ పోతాం. కాబట్టి ఇక్కడ కూడా ఆ తపస్సు, ఆ తపోజనీనమైనటువంటి ఫలం ఉన్నంత వరకు వీళ్ళకి ఆ సిద్ధులన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఆ ఫలం తీరిపోగానే మొత్తం అన్నీ డల్ అయిపోతాయి, పడిపోతుంటాయి. వీళ్ళు మళ్ళీ వెళ్ళేవారు అడవికి, అది గుర్తించేవాళ్ళు. మళ్ళీ తపస్సు చేసేవారు కొన్ని సంవత్సరాలు, మళ్ళీ శివానుగ్రహం పొందేవాళ్ళు, మళ్ళీ సిద్ధులతో వచ్చేవారు. ఇలా వెళ్ళడం, తపస్సు చేయడం, సిద్ధులు తెచ్చుకోవడం, దాన్ని ప్రకటించుకోవడం, వీళ్ళ గొప్పగా చూపించుకోవడం, మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇదే పని కింద ఉండేది. శివుడికి అనిపించింది వీళ్ళకి ఎలాగైనా ఒక చిన్న పాఠం నేర్పాలి.